హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్‌ని మొదటిసారి చూసినవైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా వారు రైల్వేలో చేస్తారని నేను రీసెంట్‌గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అసలు ఆ వీడియోకి మాత్రం చాలా వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. మీకు ఆ వీడియో బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కి అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము. నేను మా చెల్లి వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగే మాకు ట్రైన్ ఉంటుంది. ట్రైన్ జర్నీ నాకు చాలా ఇష్టం అండి. అందులో మాకు ట్రైన్లు అన్నీ కూడా ఫ్రీ కాబట్టి ఓన్లీ ట్రైన్ జర్నీలే ఎక్కువ చేస్తూ ఉంటాం మేమైతే. ఇక మొత్తానికి మేము ఎక్కే ట్రైన్ అయితే వచ్చేసింది. మా వారు రావట్లేరు, నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాను. చూసారా అంత ఖాళీగా ఉంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి. అందులో హాలిడేసే కాబట్టి ఇప్పుడు అంత రష్గా ఉండదు, ఖాళీగానే ఉంది. మా పిల్లలైతే నన్ను తీయొద్దు అనేసి చేతులు అడ్డం పెట్టేసుకున్నారు. కానీ నేనైతే తీసేసి పిల్లలైతే చూపిస్తా కదా. ఇక ట్రైన్ జర్నీలో అయితే నాకు టైం పాస్ ఏంటంటే ఏది వచ్చినా నేనైతే కొనుక్కొని తింటానండి. అదొక హ్యాబిట్ ఉంది నాకైతే, అది అస్సలు పోదు. చూసారా ఇవి ఈత పళ్ళు అంటారు. మీ ఊర్లో కూడా దొరికితే మాత్రం నాకైతే కామెంట్లో చెప్పండి. నా చిన్నప్పుడు నేను బాగా తినేదాన్ని. అసలు కొత్తగూడెం సైడ్ ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇది వరంగల్ సైడ్ పోయినాకనే ఇవి ఈత పళ్ళు అనేవి కనిపిస్తాయి. నేనైతే 20 రూపీస్ అంటండి ఈ చిన్న ప్యాకెట్ నేను కొనుక్కున్నాను. మా పిల్లలకైతే దీని టేస్ట్ కూడా తెలియదు, ఇవి ఏంటి అని అడుగుతున్నారు. అందుకోసమే నేను తీసుకున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ఈత పళ్ళు తింటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. కానీ ఇవి అంత ఫ్రెష్గా లేవండి, చాలా డ్రై అయిపోయి ఉన్నాయి. కాయకి కండ చాలా ఉంటుంది కదా, అసలు అట్లా లేదు, మొత్తం డ్రై అయిపోయింది. నేనైతే ఇక మొత్తం తీసుకున్నాను కదా అనేసి పిల్లలైతే తినలేదండి. ఒకటి తిని టేస్ట్ చూసి వద్దని చెప్పారు. అవి తినడానికి కూడా అంత బాగాలేవు, ఎండిపోయి ఉన్నాయి. నేనైతే ఇక తీసుకున్నా కదా అనేసి ఇక మొత్తం అయితే నేను ఒక్కదాన్నే తిన్నాను. మా పెద్ద బాబు అసలు ఇట్లా బయట ఫుడ్ తినడండి. మా చిన్న బాబు నేనైతే సేమ్ ఏదున్నా కూడా మేము కొనుక్కొని తినేస్తాము. మా పెద్ద బాబును వాళ్ళ డాడీ అయితే ఇట్లా ఫుడ్ తినరు అసలు. మార్నింగ్ టైం డే టైంలోనే జర్నీ అన్నది చాలా బాగుంటుంది. నైట్ టైంలో నాకు అసలు మంచిగా అనిపించదు, ఎందుకంటే నిద్ర వస్తూ ఉంటుంది, కంఫర్ట్గా ఉండదు పడుకోవడానికి. అదే డే టైంలో అయితే అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా, చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా డే టైం జర్నీ ఇష్టపడతారు. ఇంతకీ నేను ఎందుకు వెళ్తున్నాను మా చెల్లి దగ్గరికి అని అంటే ఊరికేనే అండి. చాలా రోజులు అవుతుంది వాళ్ళు వెళ్ళి, పిల్లలు గుర్తొస్తున్నారు, ఊకే అడుగుతున్నారు పిల్లలు రమ్మని చెప్పేసి, అందుకైతే వెళ్తున్నాను. ఇక చూసారా అవి తినడం అయిపోగానే మళ్ళీ శనగలు, ఉడకబెట్టిన శనగలు వచ్చాయి, అవి తీసుకొని తింటున్నాను. మా పిల్లలు అయితే వద్దని చెప్పారు, నేనే తింటున్నాను. ఇక అరే గుండుగా ఎట్టొచ్చినావురా? వస్తారులేపా. మొత్తానికైతే మా చెల్లె వాళ్ళైతే ఊరు వచ్చేసాను. పిల్లలైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, చూసి 15 డేసే అవుతుంది అయినా కూడా 1 ఇయర్ చూడలేదు అన్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు జున్ను గున్ను అయితే. ఇక ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉందండి ఎండ. ఇక మా చెల్లి వాళ్ళది కారు తీసుకొని వస్తే మా మరిది మేమైతే కారులో ఎక్కేసాము. ఇక ఇంటికైతే వెళ్తున్నాము. వాళ్ళ ఊరు వచ్చామని చెప్పేసి ఎంత ఓవర్ చేస్తున్నారో ఇద్దరు, మాకేం తెలియదు అన్నట్టు. వాళ్ళ ఇంటికి వెళ్ళాక అవన్నీ చూపిస్తూ ఇది మా ఇల్లు, ఇక్కడ ఇలా ఆడుకుంటాం అనేసి అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇద్దరు కూడా. కానీ చిన్నపిల్లలు అలవాటు అయితే మనం ఉండలేం, వాళ్ళు కూడా ఉండలేరు కదండి. ఇక ఇంటికి వెళ్ళడంతోనే వాళ్ళ బండి, వాళ్ళ సైకిళ్ళు అన్నీ మాకు చూపిస్తున్నారు. ఇలా నడపాలి, ఇలా నడపాలి అనేసి. చిన్నోడైతే అసలు ఆగట్లేడు. ఓకేనండి, నేను వాళ్ళ ఊర్లో ఉన్నన్ని రోజులు ఎటెటు వెళ్ళాము ఏంటనేది మీకైతే మొత్తం వీడియోస్ అయితే పెడతానండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.